హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. అసలు ఏంటిది? మనం కనుక యూపీఎస్సీకి సంబంధించిన ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ పేపర్లో ఎక్కువ స్కోరింగ్ చేయడం ఇతర పేపర్ల కంటే చాలా ఈజీ అనమాట. అంతేకాకుండా ఈ పేపర్ కోసం ప్రిపరేషన్ అనేది మన ఇతర జనరల్ స్టడీస్ ఆన్సర్స్కి మోరల్ డైమెన్షన్స్, నైతిక పరిణామాలను జోడించడంలో మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో అలాగే ఎవరైతే ఐఏఎస్ని టార్గెట్గా పెట్టుకొని ఉన్నారో ఐఏఎస్ అధికారి యొక్క ముఖ్యమైన లక్షణాలను హైలైట్ చేయడానికి మనకి సహాయపడే హెల్ప్గా ఉండే పేపర్ కూడా ఇదే. కాబట్టి మనకి మంచి స్కోర్ ఉంటే అది మన ఇంటర్వ్యూ రౌండ్లో కూడా చెప్పుకోదగిన గుర్తునైతే పొందలేకపోవచ్చు. సో అలాగే ఏంటంటే ఈ పేపర్ గురించి వెల్గా ప్రిపేర్ అవ్వాలంటే బేసిక్ నుంచి గుడ్ ఐడియా పొందడం చాలా ఇంపార్టెంట్ అనమాట. టాపిక్కి సంబంధించిన కామన్ టెర్మినాలజీస్ టాపిక్కి రిలేటెడ్గా ఉండాలి. సో అలాగే ఈ పేపర్లోని గుడ్ పార్ట్ ఏంటంటే సిలబస్ కరెంట్ అఫైర్స్పై అంతకేం ఆధారపడి ఉండదు. అంతకేం డిపెండ్ అయి ఉండదు అనమాట. సో అలాగే అయితే ఏంటంటే ఇక్కడ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు మన ఆన్సర్స్లను రిలవెంట్గా ఉండడానికి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల సిలబస్లో పార్ట్గా ఉండే అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్పై మనం క్రిస్ప్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడానికి, అలాగే టైం సేవ్ చేయడానికి సేమ్ టాపిక్స్కి ఎక్కువ రిఫరెన్స్ స్టడీ చేయడం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. అయితే మరి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నదే కదా మన డౌటు కదా. సో దీనికి ఏం చేస్తారంటే ఫేమస్ ఫిలాసఫర్స్ అంటే ప్రసిద్ధ తత్వవేత్తలు, ఆథర్స్, రచయితలు, అలాగే ఎనలైసిస్ ఆఫ్ ది థియరీస్, రచయితలు వారి సిద్ధాంతాల విశ్లేషణ, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ పేపర్స్ ఎలా డిజైన్ చేయబడి ఉంటుందంటే మన క్యారెక్టర్ని జడ్జ్ చేసే విధంగా ఉంటుంది. ఏంటి? ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేది. అందువల్ల ఈ పేపర్స్కు ఆన్సర్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే రెవల్యూషన్స్ వెల్లడిపరచడం, ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అండ్ బిలీఫ్స్, అలాగే నమ్మకాల ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. దీనికోసం నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే డే టు డే లైఫ్, వివిధ రంగాల నుండి రోజువారీ జీవితం, అలాగే ఈవెంట్, కరెంట్ అఫైర్స్ నుండి ఎగ్జాంపుల్స్ ద్వారా డిఫరెంట్ స్ఫియర్స్గా క్రియేట్ చేయాలి. సో ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ థింగ్ ఏంటంటే టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనిలోని టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ మ్యాక్సిమం అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. టాపిక్ ఎథిక్స్ బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్ హ్యూమన్ వాల్యూస్. నెక్స్ట్ టాపిక్ లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్స్ ఆఫ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్, లీడర్స్ అండ్ రీఫార్మర్స్. సో నెక్స్ట్ వన్ aptitude and foundational values of civil services. So next topic attitude. Next one emotional intelligence. Next topic values and ethics in public administration. So next one probity in governance. సో గైస్ చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్లోని టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ అయితే చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon to get notification of my videos. Feel free to comment in the comment section. Thank you all. Follow for more videos.